హాయ్, వెల్కమ్ టు బిజినెస్ పల్స్. క్వాంటమ్ రేస్లో దూసుకెళ్లేందుకు రెండు తెలుగు రాష్ట్రాలు సన్నద్ధమయ్యాయి. ఏపీ అయితే నిన్న ఏకంగా క్వాంటమ్ ఫెసిలిటీని లాంచ్ చేసింది. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ ఫెసిలిటీ సెంటర్ని ప్రారంభించారు. అయితే క్వాంటంలో మనకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, వాటిని మనం సమర్థంగా అందిపుచ్చుకోగలమా అనే అంశాలపై చర్చించేందుకు మనతో పాటు క్వాంటానా ల్యాబ్స్ అధిపతి చైతన్య కొసనం గారు ఉన్నారు. అట్లాగే వెంకట సాయి గారు ఇన్ఫినిట్రాన్ ఏఐ CEO అండ్ ఫౌండర్ ఉన్నారు. మరికొందరు మరి కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు. ముందుగా చైతన్య గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎట్లా మనం ఈ క్వాంటమ్ లీప్కి రెడీ అవ్వడానికి ఎట్లా గ్రౌండ్ అంతా ప్రిపేర్ అయ్యి ఉందా, మీ అనాలిసిస్ సార్? పర్ఫెక్ట్ అండి. క్వాంటమ్ కంప్యూటింగ్ మన టెక్నాలజీ రంగంలో ఒక మరికొత్త ప్రాతిపదికగా ఒక కొత్త ఒరవడి సృష్టించడానికి సిద్ధంగా ఉంది. అలా అని చెప్పి ఇది కొత్తగా అంటే బ్రాండ్ న్యూ అని చెప్పడానికి లేదు. క్వాంటమ్ రంగం అన్నది, క్వాంటమ్ టెక్నాలజీ అన్నది 100 ఏళ్ల పాతది. ఇన్ఫాక్ట్ మనం ఈ క్వాంటమ్ డే నిన్ననే జరుపుకున్నాము. ఆ క్వాంటమ్ డే ఎందుకు జరుపుకున్నాము అన్నది ఒకసారి మళ్ళీ మనం ఒకసారి సమాలోచన చేసుకుంటే, మనకి ప్లాంక్స్ కాన్స్టెంట్ అన్నది మ్యాక్స్ ప్లాంక్ అనే ప్రసిద్ధ క్వాంటమ్ శాస్త్రవేత్త, ఆయన ప్లాంక్స్ కాన్స్టెంట్ ని ఆయన నిర్వచించారు. దాన్ని 4.14 × 10⁻⁻15 ఎలక్ట్రాన్ వోల్ట్ పర్ సెకండ్ అని చెప్పి ఆయన నిర్వచించారు. ఆ 4.14 అంటే 414 ఏప్రిల్ 14th, 4th అన్నది మంత్, 14th అన్నది డేట్. ఏప్రిల్ 14th అన్నది దానికి తార్కాణంగా ఈరోజు మనము ఈ క్వాంటమ్ డే అనేది జరుపుకోవడం జరుగుతుంది. సో ఈ విషయం ఎందుకు చెప్పానంటే, ఇది 1900 సంవత్సరంలో జరిగింది. అంటే దాదాపు 122 ఏళ్ల క్రితం మాట ఇది. సో క్వాంటమ్కి సంబంధించిన అంశాలు ఇప్పుడు కాకపోతే ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీలో ఉండే రకరకాల సమీకరణాలన్నీ ఏకమై, ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ కావచ్చు, జనరేటివ్ ఏఐ కావచ్చు, సిలికాన్ రంగంలో వచ్చే అభివృద్ధులు, వీటన్నిటిలో కలిపి పర్టికులర్లీ గ్యాలియం నైట్రైడ్, గ్యాన్ టెక్నాలజీ అంటారు, ఈ వీటిలో వచ్చే అభివృద్ధులు అన్నీ కలిపి ఒక కన్వర్జెన్స్ ఆఫ్ టెక్నాలజీ అంటాము. ఆ విధంగా క్వాంటమ్ టెక్నాలజీ అభివృద్ధి చెందడానికి, సరికొత్త ఒరవడి సృష్టించడానికి ఒక మంచి బేస్ ఏర్పడింది అని చెప్పవచ్చు. రైట్ అండి. US చైనాతో కంపేర్ చేస్తే మనం లేట్ ఎంట్రన్స్ అనుకోవచ్చా, ఎట్లా అంటారు? ఇప్పుడు మనం ఒక క్వాంటమ్ రంగాన్ని కొంచెం నిశ్చితంగా పరిశీలిస్తే దాని సబ్ సిస్టమ్స్ మనం ఒకసారి పర్యవేక్షించుకోవాల్సి ఉంటుంది. దానికి కావాల్సిన టెక్నాలజీస్, అండర్లైన్ సిస్టమ్స్ గురించి చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన ట్రైక్వాంటా ల్యాబ్స్ ఏదైతే దేనికి నేను కార్యనిర్వహణ అధికారిగా ఉన్నానో, ఫౌండర్గా ఉన్నానో, మనం వర్క్ చేసే టెక్నాలజీ పేరు న్యూట్రల్ ఆటమ్ అండ్ ట్రాప్డ్ అయాన్ అండ్ టెక్నాలజీ. మనం ప్రపంచంలోనే, భారతదేశంలోనే ఫస్ట్ టైం హైబ్రిడ్ క్వాంటమ్ కంప్యూటర్ సిస్టమ్ తీసుకొస్తున్నాం. అందులో సబ్ సిస్టమ్స్ వచ్చేసి లేజర్స్ అనే టెక్నాలజీ మనం విపరీతంగా వాడతాము. అల్ట్రా హై వాక్యూమ్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 10⁻⁻11 టార్ ని మనం అందులో వాడటం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఒకటి, ఇందులో ఈ సబ్ సిస్టమ్స్ ఏదైతే బాగా అభివృద్ధి చేసిన దేశాలు ఏవైతే ముందు ఆల్రెడీ ఉన్నాయో, వాటిని సిస్టమ్ ఇంటిగ్రేషన్ చేసి క్వాంటమ్ టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అల్ట్రా హై వాక్యూమ్కి కావాల్సిన మనకి అతి దాని ఏమంటారు, మనకి న్యూనత కండిషన్ అంటే వాక్యూమ్ కండిషన్ అనమాట. అల్ట్రా హై వాక్యూమ్ కావాల్సి ఉంటుంది. దానికి కావాల్సిన పంపింగ్ టెక్నాలజీ కొన్ని దేశాల్లో మాత్రమే వాటికి అధికంగా ఉన్నది. అలానే లేజర్కి సంబంధించి లేజర్ డయోడ్స్ అన్నది దాంట్లో ప్రధానమైన పాత్ర వహిస్తుంది. లేజర్ డయోడ్స్లో మీకు పర్టికులర్గా ఒక టైప్ ఆఫ్ సిలికాన్ వాడాల్సి ఉంటుంది, సిలికాన్ ఫ్యాబ్ కావాల్సి ఉంటుంది. సో సెమీ ఫ్యాబ్ అన్ని దేశాలకి అందుబాటులో లేదు. సో మనకి మొహాలీలో, మనకి భారతదేశంలో ఫ్యాబ్ ఉన్నది. అతి కొద్ది దేశాలకి మాత్రమే ఫ్యాబ్ టెక్నాలజీ అవకాశం ఉన్నది. సో అందుచేత మనం గమనించాల్సింది ఏంటి అంటే, వీటి అండర్లైన్ టెక్నాలజీస్ ఏ దేశాల్లో అయితే బాగా అభివృద్ధి చెంది ఆల్రెడీ ఉన్నాయో, వాటికి క్వాంటమ్ టెక్నాలజీ యొక్క రీసెర్చ్ తోడయ్యి వాటిని బాగా డెవలప్ చేసే అవకాశం ఈనాడు దొరికింది. అందువల్ల మీరు చెప్పిన ఏవైతే దేశాలు ఉన్నాయో వాటిలో సబ్సిస్టమ్స్ డెవలప్ అవ్వడం వల్ల దానికి అనుసంధానంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో కంపెనీస్ తరపు నుంచి, గవర్నమెంట్ తరపు నుంచే కాదు, ప్రైవేట్ కంపెనీస్ తరపు నుంచి కూడా R&D ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువ మంచి మోతాదులో దాన్ని స్పెండ్ చేయడం కారణంగా, వీటి కారణంగా వాటిలో ముందుంది. మీరు భారతదేశాన్ని విషయానికి వస్తే, ఈరోజు మనకి నేషనల్ క్వాంటమ్ మిషన్ మనకి సర్వ విధాల మంచి ఎంతో ముందడుగు అని చెప్పాలి. మనం ఎన్నో దేశాల కంటే మనం ముందున్నామని చెప్పాము. నిన్ననే నేను వరల్డ్ క్వాంటమ్ డే సందర్భంగా అమరావతి నుంచి అక్కడ కార్యక్రమంలో ప్రభుత్వం వారి ఆహ్వానం మేరకు వెళ్ళి వస్తున్నాను.
నిన్న క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీ ఓపెన్ అయ్యింది. నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు 5వ ఒక క్వాంటమ్ హబ్ ఇన్ ద వరల్డ్గా మనం భారతదేశాన్ని, అందులో ఆంధ్రప్రదేశ్ని నిర్మించాలి అని చెప్పి ఆయన సందేశం ఇవ్వడం జరిగింది. అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే మనం మరీ వెనకలేము. అలా అని చెప్పి అంటే మనం వీఆర్ లేట్ రన్నర్స్ అని చెప్పడానికి లేదు, అలా అని చెప్పి వీఆర్ నాట్ ద ఫౌండర్స్ అని కూడా మనం చెప్పడానికి లేదు. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనకు ఫస్ట్ నోబెల్ ప్రైజ్ ఏదైతే వచ్చిందో సార్ సివి రామన్ గారికి, అది రామన్ ఎఫెక్ట్ గురించి. అది ఎన్నో దశాబ్దాల క్రితం వచ్చింది. రామన్ ఎఫెక్ట్ అనేది ప్రొఫౌండ్ క్వాంటమ్ ఎఫెక్ట్. సో అందువల్ల ఎట్లా అంటే మనం వీఆర్ అహెడ్, మనం దాన్ని ఇంకొంచెం సబ్సిస్టమ్స్ ని పునర్నిర్మించుకోవడం వల్ల, సంస్థాగతంగా దాంట్లో ఇంకొంచెం అభివృద్ధి చేయడం వల్ల మనం దూసుకెళ్లే అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ. రైట్ అండి. అట్లాగే తెలంగాణ చూసుకోవచ్చు, ఏపీ క్వాంటంలో వీటికి ఉన్న పొటెన్షియల్ ఎట్లా ఉంది, మనకున్న ప్లస్ పాయింట్స్? పర్ఫెక్ట్ అండి. సో మనకి మీరు గమనిస్తే 2000 సంవత్సరంలో కూడా అప్పటి నుంచి కూడా మనకి ఐటీ సర్వీసెస్ విభాగంలో మనకి మానవ వనరుల్ని బాగా వినియోగించుకోవడం జరిగింది. అది మన భారత జీడిపికి బాగా తోడ్పడడానికి అవకాశం వచ్చింది. అదేవిధంగా ఈరోజు చూస్తే మనకున్న మానవ వనరులే మన ప్రత్యేక నిధి అని నా అభిప్రాయం అండి. సో క్వాంటమ్ రంగం అభివృద్ధి చేయడంలో సర్వీసెస్లో మనకు ముందడుగు ఉండే అవకాశం ఉంది. సో మనకున్న కాలేజెస్లో వీటిలో మన ప్రాథమిక స్థాయి నుంచే కూడా క్వాంటమ్ గురించి అవగాహన కల్పిస్తూ ఉంటే మానవ వనరుల రూపంలో, సర్వీసెస్ రూపంలో జరిగే అవకాశం అనేది ఒక అంశం అనేది, ఒక చాలా ఇంపార్టెంట్ అంశము. అలాగే చూస్తే మన దగ్గర ఉండే రీసెర్చ్ ఫెసిలిటీస్, ఎక్స్ట్రాడినరీ రీసెర్చ్ ఫెసిలిటీస్ ఉన్నాయండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కావచ్చు, టిఐఎఫ్ఆర్ కావచ్చు, రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఐఏసిఎస్ కోల్కతా, ఐఐటీస్ వీటన్నిటిలో కూడా ఎంతో సమూలంగా సమగ్రంగా కూడా మనకి ఈరోజు చూస్తే మీకు క్వాంటమ్ మీద పరిశోధన ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఏంటంటే ఒక క్వాంటమ్ మిషన్ ద్వారా, తర్వాత ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ యొక్క రాక ద్వారా వీటన్నిటికీ ఒక పీఠం ఏర్పడే అవకాశం ఉందండి. సో అందువల్ల నెంబర్ 1 సర్వీసెస్, నెంబర్ 2 రీసెర్చ్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ సావరిన్ క్వాంటమ్ హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ విషయం అండి. ఈ 3 విషయాల్లో మనం ముందంజు వేసుకుంటూ వెళ్తే క్వాంటమ్ రంగంలో మనం గణనీయంగా మనం ప్రగతి సాధించే అవకాశం ఉందని నా అభిప్రాయం సార్. రైట్ అండి, మీరు లైన్లో ఉండండి, మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం సార్. సాయి గారు, ఇప్పుడు క్వాంటమ్ అనేది నాట్ ఏ న్యూ టెక్నాలజీ అంటున్నారు. సో ఇప్పుడు ఎందుకు క్వాంటమ్ రెవల్యూషన్ మీద ఇంత ఫోకస్ చేయాల్సింది? ఎస్ సార్, మీరు చూసుకున్నట్టే కనుక మన సార్ చైతన్య గారు మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు 2023 దగ్గర నుంచి చూసుకోండి సార్. ఎప్పుడైతే అంటే నేను క్వాంటమ్ గురించి అనట్లేదు, ఎప్పుడైతే మీకు జాన్సన్, ఎన్విడియా జాన్సన్ జీపీయూ అనే ఒక పదాన్ని మనకి ఇంట్రడ్యూస్ చేసి జీపీయూ టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేశారో అక్కడి నుంచి కూడా ఏఐకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా డెవలప్ అవుతుంది సార్. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే క్వాంటమ్ అన్నది మన సార్ కూడా చెప్పారు చైతన్య గారు, క్వాంటమ్ అనేది న్యూ వర్డ్ కాదు, ఎప్పటి నుంచో ఉంది. మీకు క్వాంటమ్ ఫిజిక్స్ ఉంది, క్వాంటమ్ మెకానిక్స్ ఉంది, అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్లో కూడా డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి సార్. ఈ క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ టెక్నాలజీ ఎందుకు మనకు వస్తుందంటే ఇప్పుడు ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందో దాని తర్వాత రాబోతున్న ఫిజికల్ ఏఐ, దాని తర్వాత రాబోతున్న టెక్నాలజీ అడ్వాన్స్డ్ కనెక్టివిటీయే క్వాంటమ్ అని చెప్పుకోవచ్చు సార్. ఇంకా క్వాంటమ్ టెక్నాలజీని మనం చూసుకుంటే కనుక మీరు మన సార్ కూడా చెప్పారు ఏంటంటే రీసెంట్గా అమరావతిలో మనం ఫెసిలిటీని యూజ్ నిన్న ఏప్రిల్ 14 ఇంటర్నేషనల్ క్వాంటమ్ ఏదైతే ఉందో అక్కడ మనం టెస్ట్ బెడ్స్ని యూజ్ చేస్తున్నాం సార్. టెస్ట్ బెడ్స్ని లాంచ్ చేస్తాం. ఫుల్ క్వాంటమ్ కంప్యూటర్ని, క్వాంటమ్ యొక్క కమ్యూనికేషన్ని మనం ఇంకా సిద్ధం చేయలేదు ఇప్పటి వరకు. మనకున్న లెక్కల ప్రకారం చూస్తే కనుక బెంగళూరులో దాదాపు సంవత్సరాంతం క్రితమే మేము ఒక క్వాంటమ్ కంప్యూటర్ని సమ్ క్యూబిట్స్లో మేము లాంచ్ చేసామని చెప్పారు, కానీ దాని గురించి ఇంకా ఫుల్ఫిల్స్గా నాలెడ్జ్ రాలేదు. ఇంకా మన చైతన్య గారు చెప్పిన మంచి ప్రాజెక్ట్ ఏంటంటే వీటికన్నిటికన్నా ముందే ఐఐటి బాంబే కానివ్వండి, ఐఐటి మద్రాస్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా క్వాంటమ్ టెక్నాలజీ మీద వర్క్ చేస్తున్నారు సార్. ఇప్పుడు నిన్న మనం అంటే ఆంధ్రప్రదేశ్ ఒక చాలా సిగ్నిఫికెంట్ ఇనిషియేటివ్ అని చెప్పాలి ఇండియాకి సంబంధించి. క్వాంటమ్ టెస్ట్ బెడ్స్ అనేది మన దేశంలోనే మొట్టమొదటిసారిగా దాన్ని అక్కడ లాంచ్ చేశారు. ఎందుకంటే 2025 బడ్జెట్లో మీరు చూసుకుంటే కనుక నేషనల్ క్వాంటమ్ మిషన్కి దాదాపు 6,000 కోట్ల రూపాయలు కూడా దానికి కేటాయించారు. అంటే అంత తక్కువ మొత్తం అని మనం అనుకోకూడదు. దీనికి కనెక్టివిటీ ఏంటంటే సార్ నేషనల్ సెమీ కండక్టర్ మిషన్, దాదాపు 40,000 కోట్ల రూపాయలని అందులో మన బడ్జెట్లో ఇంక్లూడ్ చేశారు. అంటే ఇక్కడ మనం ఏమంటున్నారంటే క్వాంటమ్ టెక్నాలజీస్ మనం డెవలప్ చేయాలంటే దానికి సంబంధించిన సార్ మనకి ఫైబ్రికేషన్స్ కానీ చాలా కొన్ని వర్డ్స్ బాగా చెప్పారు. ఏంటంటే ఆ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి సార్.
మీకు అందుకే సీఎం చంద్రబాబు నాయుడు గారు క్వాంటమ్ వ్యాలీని ప్రారంభించినప్పుడు కూడా ఆయన ఏమంటున్నారంటే దాదాపు ఏంటంటే కొన్ని క్యూబిక్స్ తోటి ఇక్కడ మేము క్వాంటమ్ కంప్యూటర్ని డెవలప్ చేస్తాము. క్వాంటమ్ కంప్యూటర్ని తయారు చేయడానికి ఉపయోగించే పరికరాలు ఏదైతే మెటీరియల్స్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసే డెలివరీ చేసే ప్రపంచాలకి డెలివరీ చేసే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మేము అమరావతిలో స్టార్ట్ చేయబోతున్నాం అనేది ఆయన ప్రపంచ దేశాలకి మెయిన్గా ఇస్తున్నారు సార్. ఈ క్వాంటమ్ టెస్ట్ బెడ్స్ మనం ఏదైతే నేను లాంచ్ చేశామో మీకు స్వీడన్లో ఒకటి ఉంది సార్. వాళ్ళు ఏంటంటే ఫుల్ స్టాక్ టెస్ట్ బెడ్స్ని వాళ్ళు ఇస్తారు. దీన్ని మీరు అలా చూసుకుంటే కనుక ఏదైతే సెమీ కండక్టర్స్ మిషన్ ఉందో సెమీ కండక్టర్ మిషన్స్ నేను ఎందుకు దీన్ని ఇంక్లూడ్ చేస్తున్నానంటే సెమీ కండక్టర్ మిషన్ని మీకు గుజరాత్లో టాటా వాళ్ళు సెమీ కండక్టర్స్ లార్జెస్ట్ ఒక బిగ్గెస్ట్ ప్లాంట్ని వాళ్ళు నిర్మిస్తున్నారు సార్. ఈ సెమీ కండక్టర్స్ ఏంటంటే ఈ క్వాంటమ్ టెస్ట్ బెడ్స్ నిన్న మనం ఏదైతే లాంచ్ చేసుకున్నామో వాటికి భవిష్యత్తులో క్వాంటమ్ మిషన్ యొక్క మెయిన్ ఏంటి సార్ 50 నుంచి 100 క్యూబిట్ల అంటే క్యూబిట్స్ ఏంటంటే క్వాంటమ్ కంప్యూటర్ని క్యూబిట్స్లో మనం చూస్తారనమాట. 100 నుంచి 50 క్యూబిట్స్ క్వాంటమ్ కంప్యూటర్స్ని మనం ఇక్కడ తయారు చేయాలి. తయారు చేసిన క్వాంటమ్ కంప్యూటర్ నుంచి డిఫెన్స్ కానివ్వండి, ఫార్మా కానివ్వండి, మెడిసిన్ కానివ్వండి, అగ్రికల్చర్ కానివ్వండి, క్లైమేట్లో కానివ్వండి, ఈ అప్లికేషన్స్ని వాటిని ఉపయోగించి మరింత యాక్యురసీ డేటా ఇవ్వాలనేది క్వాంటమ్ టెక్నాలజీ యొక్క మెయిన్ ఉద్దేశం. క్వాంటమ్ కంప్యూటర్కి నార్మల్ కంప్యూటర్కి మీరు చూసుకుంటే కనుక 100లో ఉండదు సార్, వేల లక్షల్లో డిఫరెన్స్ ఉంటుంది. దాని యొక్క పనితీరుని అంటున్నాను నేను. అంటే మనొక సిపియు ఉన్న ఒక కంప్యూటర్ని మీరు చూసుకుంటే కనుక ఒక సిస్టమ్ ఏదైనా ఒక సిస్టమ్ని మీరు తీసుకుంటే ఆ కంప్యూటర్కి ఈ సిస్టమ్కి క్వాంటమ్ టెక్నాలజీ యొక్క క్వాంటమ్ కంప్యూటర్కి డిఫరెన్స్ చాలా డిఫరెన్స్ ఉంటుంది సార్. పనితీరులో కానీ స్పీడ్ ఆఫ్ యాక్యురసీలో కానీ స్పీడ్లో కానీ. అందుకే మీరు చూసుకుంటే సార్ కూడా ఉన్నారు, ఇప్పుడు వస్తున్న మాట కాదు ఇది. మీకు 2022 నుంచి కూడా క్వాంటమ్ యొక్క రీసెర్చ్ మనకి బయటకు వస్తుంది సార్. ఇస్రో, డిఆర్డిఓ, ఐఐటి బాంబే తోటి మనం ఒక కొన్ని మీటర్లు 1 కిలోమీటర్లో క్వాంటమ్ కమ్యూనికేషన్ టెస్ట్ చేసాం సార్ మనం. ఇస్రో వాళ్ళు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఏదైతే ఇస్రో ఉందో డిఆర్డిఓ ఉందో వాళ్ళిద్దరితో కలిపి మనం ఆల్రెడీ క్వాంటమ్ కమ్యూనికేషన్ మనం ఇంకా క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి మాట్లాడుతున్నాము. ఆల్రెడీ క్వాంటమ్ కంప్యూటింగ్లో ఒక పార్ట్ అయిన క్వాంటమ్ కమ్యూనికేషన్ ఒక 600 మీటర్లు 1 కిలోమీటర్ మేర ఈ క్వాంటమ్ కమ్యూనికేషన్ టెస్ట్ కూడా మనం చేసాం. అందులో భాగంగా అంటే మనం క్వాంటమ్ గురించి ఇప్పుడు మీరు ఒక మాట అడిగారు, ఇప్పుడు ఎందుకు వస్తుందంటే దాని యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంతకుముందు చూసుకుంటే ఐటీ ఉండేది. ఐటీలో మాకు చూడండి డేటా సెంటర్స్ ఉన్నాయి అని కూడా ఏంటంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తగ్గట్టుగా ఆ సెక్టర్ అనేది కొన్ని సంవత్సరాల పాటు పరిపాలించింది. ఇప్పుడు మనకి ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందో జీపీయూస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడైతే డెవలప్ మెరుగవుతున్నాయో దానికి తగ్గట్టుగా రిలేటివ్గా ఉన్న ఈ క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ టెక్నాలజీస్, క్వాంటమ్ సెన్సింగ్ డిఫరెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవడం వల్ల క్వాంటమ్ అనేది ఇప్పుడు ముందుకు వెళ్తుంది. అంతేకాదు యూరోపియన్ యూనియన్ కానివ్వండి, యుఎస్ కానివ్వండి, చైనా కానివ్వండి, వీటిలో మన ఇండియాతో పాటు ఎక్కువ మొత్తంలో క్వాంటమ్ అండ్ సెమీ కండక్టర్స్ మీద మనం వెచ్చిస్తున్నాం సార్. మీరు చైతన్య గారిని ఒక క్వశ్చన్ అడిగారు, మన ఇండియా వాళ్ళకన్నా ముందుందంటే ప్రజెంట్ చూసుకుంటే కనుక కొంచెం మనం వెనకే ఉన్నాం సార్. కానీ నిన్న మనం ప్రారంభించుకున్నట్టుగా ఈ క్వాంటమ్ ఏదైతే టెస్ట్ బెడ్స్ లాంటివి ఉన్నాయో R&Dలో మన సార్ చెప్పినట్టుగా R&Dలో వీటికి మరింత ఊతం ఇస్తే కనుక ఖచ్చితంగా మనం వాటిని అధిగమించగలం, ముందుకు వెళ్ళగలం. ఎందుకంటే మీకు క్వాంటమ్ టెక్నాలజీ అనేది సార్ చెప్పినట్టుగా ఇప్పుడున్నది కాదు సార్. దీన్ని ఉపయోగించుకుని భవిష్యత్ తరాలుగా మనం ఎలాగా అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీకి వెళ్ళాలనేది యొక్క ఈ మెయిన్ ఫ్యూచర్లో ఇది జరుగుతున్న ఒక అందరి రోడ్లో ఉన్నదంటే క్వాంటమ్ నెక్స్ట్ రాబోతుంది మైల్ స్టోన్ అనేది ఏంటంటే ఏ తర్వాత రాబోతుంది క్వాంటమ్ టెక్నాలజీస్ అనేది మనం చూసుకోవచ్చు సార్. ఇందులో డిఫరెంట్ భాగాలు ఉంటాయి, అవి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. చైతన్య గారు సార్, ఇప్పుడు చూసుకుంటే మనం లే ఆఫ్స్ చూస్తున్నాము. అయితే ఈ క్వాంటమ్ లీప్ జరిగితే కనుక క్వాంటమ్ టెక్నాలజీతో జాబ్ మార్కెట్ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? న్యూ జాబ్స్, న్యూ ఎడిషన్స్ ఉంటాయా, ఎట్లా? చాలా మంచి ప్రశ్న సార్. నిన్న ఒక డిస్కషన్ కూడా ఇలా జరిగింది, ఒక జర్నలిస్ట్ గారు అడగడం జరిగింది. సో ఈ ఏఐ వల్ల ఏదైతే లే ఆఫ్ జరుగుతున్నాయో దానిని క్వాంటమ్ రంగం అరికడుతుందా అని ఒక సూటి ప్రశ్న వేయడం జరిగింది. దానికి నా సమాధానం ఎలా ఉండబోతుంది సార్? ఏఐ మీరు చూసారు, ఈ రోజు ఇంతకు ముందు ఎంతో కష్టమైన పనులన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్స్ ద్వారా మీరు చాలా సులువుగా చేసుకోగల ఇది జరుగుతుంది. సేమ్ మెల్లగా ఎంటర్ప్రైజెస్లో కూడా జరగడం వల్ల దాని నుంచి లే ఆఫ్ జరుగుతుందని సహజంగా జరుగుతూ ఉన్నది. కాకపోతే మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది సార్.
క్వాంటమ్ టెక్నాలజీ అనేది ఒక ఎలాంటి సిస్టమ్ అంటే అది ఒక్క కంప్యూటర్ సైన్స్ విభాగానికి సంబంధించింది కాదు. సో మనకి సాధారణంగా ఎవరైనా చెప్తారు ఇప్పుడు ఏఐ అంటే వీటికి సంబంధించింది ఇది మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ సివిల్ ఇంజనీరింగ్ వీటికి సంబంధం లేదు అన్నట్టుగా ఒక ఒరవడి కనిపిస్తూ ఉంటుంది, ఒక ట్రెండ్ మీకు కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే అలా కాదండి. మన క్వాంటమ్ రంగానికి వచ్చేసరికి అది ఎన్నో రంగాలు సమ్మిళితమై ఉంటేనే మీకు క్వాంటమ్ రంగం అభివృద్ధి చేయడం జరుగుతుంది. మీకు మచ్చుకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మీరు ఒక క్వాంటమ్ హార్డ్వేర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సూపర్ కండక్టింగ్ హార్డ్వేర్ అనేది వెరీ పాపులర్ టెక్నాలజీ అండి. ఐబిఎం, రిగెట్టి, గూగుల్ ఇట్లాంటి ప్రసిద్ధ సంస్థలన్నీ కూడా ఈ టెక్నాలజీని వాడుకుంటున్నాయి. బట్ జోసెఫ్సన్ జంక్షన్స్ అనే ఒక టెక్నాలజీ యూజ్ చేసి దాన్ని వర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ అది వర్క్ చేయాలంటే మీకు కావాల్సిన టెంపరేచర్ క్లోజ్ టు అబ్సల్యూట్ జీరో, -272.5 డిగ్రీస్ సెంటీగ్రేడ్ దగ్గర మీకు ఆ క్వాంటమ్ ప్రాసెసర్ యూనిట్ ఉన్నట్లయితే అప్పుడు మీకు ఆ జోసెఫ్సన్ జంక్షన్ లో ఉన్న సూపర్ కండక్టివిటీ కారణంగా మీకు ట్రాన్స్మాన్ క్యూబిట్స్ అన్నవి మీకు క్వాంటమ్ కంప్యూటింగ్ కి కావాల్సిన క్యూబిట్స్ ని సప్లై చేయడం. ఇందాక వెంకటసాయి గారు క్లియర్ గా చెప్పారు క్యూబిట్స్ అంటే ఏంటి అన్నది. సో ఆల్గోరిథమ్స్ రన్ చేయడానికి అది కావాల్సిన ఇంధనాన్ని ఇస్తుంది. అయితే మీరు ఇక్కడ గమనించాల్సింది ఈ కూలింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో దీన్ని థర్మల్ మేనేజ్మెంట్ అంటారు క్వాంటమ్ కంప్యూటింగ్ పరిమాణంలో. ఇప్పుడు ఒక క్వాంటమ్ కంప్యూటర్ రన్ చేయడానికి ఒక 60 to 70% ఆఫ్ ద ఎఫర్ట్ దేనికి వెళ్తుంది అంటే థర్మల్ మేనేజ్మెంట్ అన్నది. ఈ థర్మల్ మేనేజ్మెంట్ అనేది స్ట్రైట్ గా మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించిన అంశం అండి. సేమ్ అల్ట్రా హై వాక్యూమ్ అన్నది, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ లో ప్రెసిషన్ ఇంజనీరింగ్ అన్నది, ఇవన్నీ కూడా మెకానికల్ ఇంజనీర్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ట్రిపుల్కి సంబంధించిన ఎన్నో అంశాలు ఇందులో సమ్మిళితం ఉంటుంది. తర్వాత మీరు ఈ క్యూబిట్స్ మీద ఆల్గోరిథమ్స్ రన్ చేయడానికి తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మేము వాడే ట్రైక్వాంటా ల్యాబ్స్ వాడే టెక్నాలజీ ఫర్ ఎగ్జాంపుల్ రుబిడియం, బేరియం వాటిని వాడతాం. దీంట్లో ఫిజిసిస్ట్, కెమిస్ట్ యొక్క పాత్ర ఎంతో ఉంటుంది. మీరు కేర్ఫుల్గా గమనించినట్లయితే వైల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క రంగంలో దానికి సప్లై చేసే మానవ వనరులు ప్రధానంగా కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ అండ్ ఈసీ అట్లాంటి గ్రాడ్యుయేట్స్ అది నేపథ్యంగా వస్తే మీరు క్వాంటమ్ రంగంలో అలా కాదు, అది ఎన్నో రంగాల్లో మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఓపెన్ చేసే అవకాశం ఉందని మా స్ట్రాంగ్ అభిప్రాయం అండి. రైట్ సార్. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ పరంగా చూసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, టేక్ ఆఫ్ చేసేదానికి కావచ్చు, అవి ఎట్లా మనం ఎఫర్ట్ చేసే పరిస్థితిలో ఉంటుందా ఎట్లా సార్ డెవలపింగ్ నేషన్స్? ఓకేనండి. సో దీన్ని నేసెంట్ టెక్నాలజీగానే మనం పరిగణించవచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ దగ్గరకు వచ్చేసరికి. ఎందుకంటే మీరు ఇవాళ రోజున చూసినట్టయితే ద అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ దట్ ఈస్ గోయింగ్ ఇన్ టు క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ టెక్నాలజీస్ ఈజ్ ఫెయిర్లీ లిమిటెడ్ ఇన్ ఇండియా. మన పోలిస్తే మిగతా రంగాల్లో అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఫిజికల్ ఏఐ అని ఒక బ్యూటిఫుల్ వర్డ్ యూజ్ చేశారు వెంకటసాయి గారు. సో వాటితో పోలిస్తే దీనికి వెళ్ళే నిధులు, ఇంధనం తక్కువే. కాకపోతే మీరు అక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉందండి. 4 విషయాలు వెంకటసాయి గారు కూడా క్లియర్ గా చెప్పారనమాట. క్వాంటమ్ అంటే ఒక కంప్యూటింగ్ ఒకటే కాదు, కంప్యూటింగ్ కాకుండా సెన్సింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్, సెన్సింగ్, కమ్యూనికేషన్స్ అండ్ మెటీరియల్స్, ఈ 4 పిల్లర్స్ గా మనకి క్వాంటమ్ టెక్నాలజీ ముందుకు వెళ్తుందండి. వీటిన్నిటిలో సబ్ సిస్టమ్స్ ఒక్కో దాంట్లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ అనేది డిఫరెంట్ గా జరుగుతూ ఉన్నది. సో ఇనీషియల్ గా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ తక్కువగా ఉన్న నేపథ్యంలో మీకు గవర్నమెంట్ యొక్క మూలధనం ఏదైతే ఉంటుందో, గవర్నమెంట్ ఏదైతే ఇవ్వబోతుందో గ్రాంట్స్ రూపంలో కావచ్చు, ఫండింగ్ సపోర్ట్ రూపంలో కావచ్చు, లేకపోతే యాక్సెస్ టు టెక్నికల్ ఎక్విప్మెంట్ ఇన్ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ లైక్ ఐఏఎస్సి కానీ ఇట్లాంటి ఇన్స్టిట్యూట్స్లో ఉండే యాక్సెస్ ఇచ్చే అవకాశం కావచ్చు. వీటన్నిటి ద్వారా గవర్నమెంట్ యొక్క పాత్ర ప్రధానంగా ఉంటుందండి. ఎందుకంటే ఇది క్యాపిటల్ ఇంటెన్సివ్. ఈరోజు ఒక క్వాంటమ్ కంప్యూటర్ తయారు చేయాలి అంటే మీకు కొన్ని 100 కోట్లతో ముడిపడిన అంశం. సో అండ్ దాని యొక్క రిటర్న్ ఇమీడియట్ గా ఉండకపోవచ్చు. అన్లైక్ సమ్ అదర్ కన్జ్యూమర్ టెక్నాలజీస్ ఏదైతే మీరు 5x రిటర్న్, 10x రిటర్న్ అని చెప్పి మన ట్రెడిషనల్ టర్మ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో అంత ఇమీడియట్ గా ఉండకపోవచ్చు. అందుకే మీకు యూనిట్ పేషెంట్ క్యాపిటల్. సో అందుకని చెప్పి గవర్నమెంట్ యొక్క రోల్ ప్రధానంగా ఉంటుంది. అండ్ దట్ ఈస్ బీయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ బీయింగ్ డన్ బై నేషనల్ క్వాంటమ్ మిషన్ అండి. వాళ్ళు దే ఆర్ సపోర్టింగ్. కరెక్ట్ గా 3 రోజుల క్రితం అండి 9 స్టార్టప్స్, కొత్త స్టార్టప్స్ ఐఐటి బాంబేలో జరిగిన యాన్యువల్ క్వాంటమ్ కాంక్లేవ్ లో నేషనల్ క్వాంటమ్ మిషన్ నేతలందరూ కూడా వాళ్ళు 9 కొత్త స్టార్టప్స్ గ్రాంట్స్ నిధులు రిలీజ్ చేయడం జరుగుతుంది. సో గవర్నమెంట్ యొక్క పాత్ర ఫండ్స్ ఇవ్వడంలోనూ, తర్వాత ఈ క్వాంటమ్ స్టార్టప్స్ తయారు చేసిన యొక్క ప్రొడక్ట్స్ ని వినియోగించుకోవడంలో గాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఒక స్టార్టప్ ఒక టెక్నాలజీ అభివృద్ధి చేసింది క్వాంటమ్ సేఫ్ కంప్యూటింగ్, క్వాంటమ్ సేఫ్ నెట్వర్క్స్ అని. ఈ నెట్వర్క్స్ ని ప్రైవేట్ టెక్ ప్లేయర్స్ దాన్ని ఎంటర్ప్రైజెస్ కన్జ్యూమ్ చేసే కంటే ముందే
గవర్నమెంట్ తన డిపార్ట్మెంట్స్లో ఎక్కడన్నా వాడుకోవడం జరిగితే దాని యొక్క అట్రాక్టివ్నెస్ అండ్ ఫర్దర్ ప్రోగ్రెస్ ఫర్ దట్ స్టార్ట్అప్ విల్ బి అమాంగ్ అండ్ గవర్నమెంట్ ఈస్ ఆల్రెడీ డూయింగ్ దట్. డిఆర్డిఓ కావచ్చు, ఎన్నో సంస్థలు కూడా నేవల్ టెక్నాలజీస్ కావచ్చు, ఇండియన్ నేవీ కావచ్చు, ఆర్మీ కావచ్చు, ఐడెక్స్ ద్వారా నాకు తెలిసిన ఎన్నో క్వాంటమ్ స్టార్టప్స్ అన్నింటినీ కూడా ఎర్లీ యూజర్స్గా కూడా ఒక పక్కన నిధులు ఇవ్వడం, ఒక పక్కన వాళ్ళు తయారు చేసిన ప్రొడక్ట్స్ని వాళ్ళలో వాడడం ద్వారా గవర్నమెంట్ యొక్క దాన్ని పాటిస్తుందండి. అది ఇంకా అభివృద్ధి చెందుతుంది. దీనివల్ల ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ మెల్లగా దాన్ని మూవ్ అయ్యి దాన్ని ఫర్దర్గా పికప్ అయ్యే అవకాశం ఉంటుందని నా అభిప్రాయం అండి. రైట్ సార్. ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీ కామన్ మ్యాన్ ఇష్యూస్ని కానీ ప్రాబ్లమ్స్ని కానీ ఎట్లా సాల్వ్ చేస్తుంది అంటారు సార్? ఎక్సలెంట్ అండి. క్వాంటమ్ టెక్నాలజీ అనగానే మనకి ప్రసిద్ధ జనరల్గా వచ్చిన పర్సెప్షన్స్ నేను గమనిస్తున్నది ఏంటి అంటే ఇది మానవ రెగ్యులర్ కామన్ మ్యాన్కి అప్లికబుల్ కాకపోవచ్చు, ఇది సంథింగ్ రీసెర్చ్ ల్యాబ్స్ లోనే జరుగుతుంది, తర్వాత దీనివల్ల కామన్ యూజ్ చేయకపోవచ్చు ఒక ధోరణి మనకి జనరల్ గా కనిపిస్తా ఉన్నది. కాకపోతే దాంట్లో ఉన్న ఫ్యాక్ట్స్ ని మనం ఒకసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందండి. ఏదైనా టెక్నాలజీని మనం యూజ్ చేసుకోవాలంటే ఏ లెవెల్లో యూజ్ చేస్తున్నాము అన్నది ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ అవసరం అవుతుంది. ఈ రోజు క్వాంటమ్ కంప్యూటింగ్ యొక్క పూర్తి అవైలబిలిటీ ఈ రోజు లేదు కాబట్టి, ఎందుకంటే మీకు ఒక క్వాంటమ్ ఆల్గరిథం ని ఎఫెక్టివ్ గా సాల్వ్ చేయాలంటే సర్టెన్ సైజ్ ఆఫ్ క్యూబిట్స్ ఉండాలండి. సర్టెన్ నెంబర్ ఆఫ్ క్యూబిట్స్ ఉంటే కానీ మీరు ఒక ఆల్గరిథం ని సేఫ్ గా ఎఫెక్టివ్ గా యూజ్ చేయడానికి అవకాశం ఉండదు. సో మనం బిగినింగ్ దశల్లో ఉన్నాం అనమాట. ఇప్పుడు ఒక జనరల్ గా వెంకట సాయి గారు చెప్పారు, బెంగళూరులో ఒక సంస్థ 6 క్యూబిట్, అంటే క్యూబిట్స్ లో కూడా 2 అంశాలు ఉంటాయి, ఫిజికల్ క్యూబిట్స్ అని, లాజికల్ క్యూబిట్స్ అని. ఒక 25 ఫిజికల్ క్యూబిట్స్ ఉన్నాయంటే దాని 25 ఫిజికల్ క్యూబిట్స్ మనం ఇప్పుడు వాడుకునే అవకాశం ఇంకా లేదు. ఎర్రర్ కరెక్షన్ అయిన తర్వాత మీకు లాజికల్ క్యూబిట్స్ ఒక 5-6 మాత్రమే ఉంటాయి. సో ఈ 6 లాజికల్ క్యూబిట్స్ తో మాత్రమే మీరు ఎఫెక్టివ్ గా ఆల్గరిథమ్స్ రన్ చేయాల్సి ఉంటుంది. సో 6 క్యూబిట్స్ ఆల్గరిథమ్స్ తో చేసే వాటి యొక్క పనితీరు ప్రస్తుతానికి ఎఫెక్టివ్ గా లేదు. దాన్ని గమనించాల్సింది ఏంటి అంటే ఈ క్యూబిట్స్ యొక్క స్థాయి మెల్లమెల్లగా పెరుగుతోంది. సో ఈ రోజు ఈ సెషన్ జరుగుతున్న సందర్భంగా ఇమ్మీడియట్ గా మీకు టాంజిబుల్ బెనిఫిట్ కనిపించకపోవచ్చు. కాకపోతే ఈ 6 క్యూబిట్స్ 60 క్యూబిట్స్ అయినప్పుడు, లేదా 60 క్యూబిట్స్ 100 క్యూబిట్స్ 150 క్యూబిట్స్ అయినప్పుడు అవి సాల్వ్ చేయగలిగే ప్రాబ్లమ్స్ యొక్క విస్తృతి పరిధి ఎంతో పెరుగుతుంది. వెంకట్ గారు ఇందాక చెప్పారు, దాన్ని ఏమంటారంటే ఈ క్యూబిట్స్ సాల్వ్ చేయాలి అంటే ఆప్టిమైజేషన్ ఇస్ వన్ ఆఫ్ ద ఫండమెంటల్ ఎలిమెంట్ ఆఫ్ క్వాంటమ్ కంప్యూటింగ్ అండి. కొన్ని మిలియన్స్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ ఉన్నప్పుడు వాట్ ఈస్ ద షార్టెస్ట్ పాత్ అన్నది దాన్ని కనుక్కోవడంలో క్వాంటమ్ కంప్యూటింగ్ దిట్ట. క్వాడ్రాటిక్ స్పీడప్ అన్నది దానికి స్పెసిఫిక్ టర్మ్ అండి. క్లాసికల్ కంప్యూటింగ్ కంటే ఎన్నో అంశాల్లో ఎంతో వేగంగా కొన్ని వందల సంవత్సరాలు పట్టే ప్రాబ్లమ్స్ ని మినిట్స్ లో చేయగలడం ఇది అవుతుంది. సో మీరు అడిగిన క్వశ్చన్కి ఇప్పుడు దీనికి ఆ నేపథ్యం చెప్పాల్సి వచ్చింది. మీరు అడిగిన ప్రశ్నకి సూటిగా చెప్పాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్లైమేట్ ప్రిడిక్షన్ అన్నది ఒక పెద్ద అంశం అండి కామన్ మ్యాన్. ఇప్పుడు ఈ రోజు అగ్రికల్చర్ లో మీరు చూస్తూనే ఉన్నారు, వరల్డ్ గ్లోబల్ వార్మింగ్ కారణంగా మీకు ఏ రోజు వర్షం పడుతుందో, ఎలా అవుతుందో, ఎల్నినో ఇప్పుడు ఆల్రెడీ ఎఫెక్ట్ లో వస్తూ ఉంది. ఇలాంటి దాంట్లో మీకు ప్రిడిక్షన్, లోకలైజ్డ్ క్లైమేట్ కంట్రోల్ ప్రిడిక్షన్ అనేది ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ అండ్ వెరీ డిఫికల్ట్ టు ప్రిడిక్ట్ ఇన్ యూజువల్ క్లాసికల్ కంప్యూటింగ్ పారాడైమ్ అండి. సో మీకు ఎప్పుడైతే మీరు క్వాంటమ్ కంప్యూటింగ్ రంగాన్ని మీరు దాన్ని తీసుకొస్తారో, మీరు లోకలైజ్డ్ క్లైమేట్ ప్రిడిక్షన్, క్లైమేట్ సిమ్యులేషన్ అన్నది చేయడానికి అవుతుంది. దీనివల్ల ఫార్మర్స్ కి మీకు ఫినామినల్ అభివృద్ధి వాళ్ళకి తెలిసి వాళ్ళు దానికి కావాల్సిన చర్యలు తీసుకోవడానికి ఎంతో అవకాశం పెరుగుతుంది. రైట్ సార్. సాయి గారు చివరిగా కంక్లూడ్ చేయండి. ఈ క్వాంటమ్ లీప్ని అందుకోవడానికి, అట్లాగే జాబ్స్ కానీ స్టార్టప్ స్పేస్లో యూజ్ చేసుకోవడానికి క్వాంటమ్ని యూత్కి మీరు ఇచ్చే సజెషన్? ఎస్ సార్, ఇప్పుడు మనం చూసుకుంటే సార్, అంటే క్వాంటమ్ అనే కాదు, ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీ చూసిపోతే ఏ టెక్నాలజీ ఏదైనా సరే, ఒక టెక్నాలజీ న్యూగా ఇంట్రడ్యూస్ అవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 2-3 సంవత్సరాల పాటు కొంత టైం వరకు మనం కొంచెం ఇబ్బంది పడతాం సార్. కానీ ఒక టెక్నాలజీ గ్రో అవుతుందంటే దానికి తగ్గట్టుగా భవిష్యత్తులో ఈ సెక్టర్లో కొన్ని జాబ్ క్రియేషన్స్ ఇక్కడ క్రియేట్ అవుతాయని దాని అర్థం సార్. దాన్ని మనం అందిపుచ్చుకోవాలంటే ప్రతి ఎంటర్ప్రినర్స్ కానీ ఎవరైనా స్టూడెంట్స్ కానీ జాబ్కి తగ్గట్టుగా వాళ్ళ స్కిల్ సెట్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా క్వాంటమ్ టెక్నాలజీలో క్వాంటమ్ కమ్యూనికేషన్స్, టెక్నాలజీస్, సెన్సింగ్, ఏ అయితే వివిధ విభాగాలు ఉన్నాయో ఆ విభాగాల్లో దానికి తగ్గట్టుగా స్కిల్ అప్ అవుతూ
భవిష్యత్తులో రాబోతున్న టెక్నాలజీకి తగ్గట్టుగా ఎప్పుడైతే స్టూడెంట్స్ విద్యార్థులు జాబ్ సీకర్స్ ఎవరైతే దానికి తగ్గట్టుగా వెళ్తారో ఖచ్చితంగా అనేది వాళ్ళకి ఏ టెక్నాలజీ వచ్చినా సరే వాళ్ళకి అనేది జాబ్స్ అనేది లే ఆఫ్స్ కానీ ఇవన్నీ తలపోట్లు అనేది ఉండవు సార్. కానీ మీకు క్వాంటమ్ అనేది ఏ కానీ ఏదైనా సరే డెవలప్ అవుతుందంటే దానికి తగ్గట్టుగా జాబ్స్ అనేది కూడా పెరుగుతున్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చైతన్య గారు, అట్లాగే వెంకట సాయి గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది బిజినెస్ పల్స్ ఇంటరాక్షన్. చూస్తూనే ఉండండి HM TV.